అనౌన్స్మెంట్ అని అంటే అవివేకంలో మరొక భాగం, అవివేకం పార్ట్ 3. 2 పార్ట్లు అయినాయి కదా, ఇది 3వ భాగం, అవివేకంలో పార్ట్ 3. చూడండి, మొదటిగా మనం ఒకసారి రిఫరెన్స్కి వెళ్దాం. అవివేకం విషయంలో దేవుడు కొన్నిసార్లు బైబిల్లో గద్దించాడు. బైబిల్లో భక్తులు ఆయా పరిస్థితులలో అవివేకంగా జీవిస్తున్నప్పుడు శిక్షించకుండా కొన్నిసార్లు గద్దించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు దాకా మనం శిక్షలోకి వెళ్ళిన వారి గురించి మాట్లాడుకున్నాం కదా. శిక్ష కంటే ముందు గద్దించిన సందర్భాలు కొన్ని ఉన్నాయన్నమాట. వాళ్ళు అనుకుంటున్నది తప్పని, వాళ్ళు చేస్తున్నది తప్పని దేవుడు శిక్షించక మునుపు గద్దించాడు. ఆ సంఘటనలు అంటే ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 16-17 వచనాలు ఒకసారి ఇక్కడ చదువుకుందాం. చూడండి. అయ్యో, అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయములో తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు గాని దేవాలయములోని బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్దుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? బంగారమా? బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? లేఖనం చదివా రెండు చదువుతున్నప్పుడు మీరు అక్కడ బైబిల్ చదవలేకపోతే అది ఇక్కడ డిస్ప్లే చేస్తున్నప్పుడు చదవండి. ఇక్కడ కనపడకపోతే మనం అక్కడ చదవండి. ఇప్పుడు ఏంటి, ఎవరి గురించి మాట్లాడుతున్నారు ప్రభు? ఈ పరిసయ్యులు శాస్త్రుల గురించి మాట్లాడుతున్నారు. ఏమన్నాడు పరిసయ్యుల శాస్త్రులతో? పరిసయ్యులు శాస్త్రులు ప్రజలతో ఏం చెప్పడం మొదలు పెట్టారంటే, మీరు ఒట్టు పెట్టుకున్నప్పుడు దేవుని మందిరం తోడని కాదు కానీ మందిరంలో ఉన్న బంగారం తోడని ఒట్టు పెట్టుకోండి అని చెప్పని వాళ్ళకి నేర్పించారు. వాళ్ళకి అలా నేర్పించినప్పుడు దాని గురించి ప్రభు చెప్తున్నాడు, మీరు ప్రజలకు నేర్పించారే ఏమని? దేవాలయం తోడు కాదు, బంగారం తోడని ఒట్టు పెట్టుకోమన్నారే. ఇందుకీ దేవాలయం గొప్పదా, బంగారం గొప్పదా? ఏది గొప్పది? దేవాలయము దేవుడు నివసించే ఆలయమని బంగారం ఇచ్చావా? బంగారం ఇచ్చావు కాబట్టి దేవుడు వచ్చి నివసిస్తున్నాడా? అదిగో దేవాలయము దేవుడు నివసించే ఆలయం కాబట్టి అది గొప్పది కాబట్టి బంగారం ఇచ్చావు. బంగారం గొప్పది కాబట్టి దేవుడికి ఇచ్చావా? ఆ మాట మీకు అర్థం కావట్లేదా? దేవుడు ఎంతో గొప్పోడు కాబట్టి నీ బంగారం దేవుడికి ఇస్తున్నావా? బంగారం గొప్పదని దేవుడికి ఇస్తున్నావా? సరే, ఎన్నిందులే కానీ మీ దృష్టిలో బంగారం గొప్పదా, దేవుడు గొప్పడా? బంగారం గొప్పదే. ఏం చేసుకుంటావు బంగారం? నువ్వు చెప్పనా? ప్రపంచ దేశాల్లో మన దేశంలో, అందున మన దక్షిణాది రాష్ట్రాల్లో వేసుకున్నట్లు ఎక్కడా ప్రపంచంలో బంగారం వేసుకుని తిరగరు. నిజం చూపించలేకపోతే నాకు ఏ దేశం ఉండను అయ్యా. మనకు అసలు దొరకదు, ఎక్కడి నుంచో తెప్పించుకుంటాం. బట్ దొరికే చోట్ల, మనకన్నా ఆర్థికంగా ఎంతో ముందున్న చోట్ల వాళ్ళు కేవలం బిస్కెట్లే కొనుక్కుంటారు. వాళ్ళని ఒక ఫైనాన్షియల్ సబ్జెక్ట్గా చూస్తారన్నమాట, ఆర్థిక సంబంధమైన వస్తువుగా చూస్తారు అంతే. మనకేంటో తెలీదు. బంగారం అంటే స్టేటస్, అదే స్టేటస్ మెయింటెనెన్స్ అన్నమాట. స్తోత్రం చెప్పండి. ఏంటో ఈ పిచ్చి ఎక్కడి నుంచి అలవాటు తెలియదు. ప్రపంచ దేశాల్లో ఎవడో వేసుకోడండి, బట్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు బిస్కెట్లు వేసుకుని పెట్టుకుంటారు, అవసరం వచ్చిన బ్యాంకులో పెట్టుకుంటారు, అవసరం అమ్మేసుకుంటారు. వాళ్ళు నాకు ఫైనాన్షియల్ మెటీరియల్గా చూస్తున్నారు అంతే. మనం దాన్ని ప్రాణం కంటే ఎక్కువ చూస్తాం. దీన్ని బంగారాన్ని. ఒకవేళ నీ భర్తకి సరైన జాబ్ లేక 10 ఏళ్ళు అయినా నీకు ఒక కాస్ బంగారం కూడా చేయించలా, నువ్వు వాడికి ఇచ్చే రెస్పెక్ట్ ఎలా ఉంటుంది? బయట బాగానే ఉంటుంది, ఇంట్లో మాటల్లో మా వద్దుని చూడు, మా అన్నయ్య అట్ట చేపించాడు, తోడుకోవాలని చూడు, మీ అన్నయ్య అట్ట చేపించాడు చూడు, మా అన్నయ్య. ఏంటి బాధ? నువ్వు అన్నావు. భర్త గొప్పడా, బంగారం గొప్పదా? అస్సలు నోరులు తెరవట్ల ఆడోళ్ళు. భర్త గొప్పడా, బంగారం గొప్పదా? బంగారం లాంటి భర్త ఉన్నప్పుడు నీకు మళ్ళీ బంగారం ఎందుకు? నా మాట నీకు అర్థమవుతుందా? నీ భర్తే ఓ బంగారం అయితే నీకు మళ్ళా బంగారం ఎందుకు?
అది కొనలేదని ఆడితో గొడవ ఎందుకు? స్తోత్రం చెప్పు. వాడు నీకు నిండా బంగారం కొనిచ్చి వాడు ఒకవేళ పిచ్చి వేషాలు ఎత్తే ఓకేనా? కాదు కదా. వాడు నిండైన హృదయంతో నిన్ను ప్రేమించాలి కదా, నిన్ను పోషించాలి కదా. స్తోత్రం చెప్పు. ఇక్కడ కూడా ప్రయారిటీ ఎలా మారిపోయింది అనంటే, ఈ కాలంలో కూడా దేవాలయం కంటే ఎక్కువ బంగారాన్ని, ఇదిగో తూకంలో ఇప్పుడు ఏది నెగ్గుతుంది? ఇది కాస్త పైకి లేగాల్సింది, నాకు సరిగా దొరకల ఫోటో. ఏది నెగ్గుతుంది చెప్పన? బంగారం నెగ్గుతుంది. స్తోత్రం చెప్పు. దేవునికి మనం ఏదన్నా ఇస్తున్నామనంటే నీ కలిగి ఉన్నది గొప్పదని కాదు, దేవుడు గొప్పోడు కాబట్టి నీకున్నట్లు విలువైందైనా అది దేవుడి కంటే గొప్పది కాబట్టి దేవుడికి ఇస్తున్నావు. హల్లెలూయా. ఆ రోజున దావీదు కొన్ని 100 కేజీల బంగారాన్ని దేవుడికి ఇచ్చాడంటే బంగారం గొప్పదని ఇచ్చాడా, దేవుడి కోసమని బంగారం ఇచ్చాడా? ఈ రోజున మనం ఇచ్చేది లేదు, ప్రభువా నువ్వే ఇవ్వయ్యా అని అడిగేదే. స్తోత్రం చెప్పు. నువ్వు చక్కటి స్వరము కలిగి దేవుని మందిరానికి వచ్చి పాట పాడుతున్నావంటే నీ స్వరం గొప్పది, నువ్వు పాడితే వినసొంపుగా ఉందని చెప్పని పాడుతున్నావా, దేవుడు గొప్పడు కాబట్టి వచ్చి పాట పాడుతున్నావా? వివేకం ఏంటి? నీ స్వరం గొప్పది, నీ పాట గొప్పది, నీ పాట హెచ్చుది, నీ పాట కొత్తదనా, దేవుడు గొప్పడు కాబట్టి నువ్వు ఒక పాట పాడుతున్నావా? ఏంటి వివేకం ఏంటి అందులో? దేవుడు గొప్పోడని మనం పాట పాడుతున్నావా, మన పాట గొప్పదని దేవుడికి పాట పాడుతున్నావా? స్తోత్రం చెప్పు. హల్లెలూయా. చాలా సందర్భాల్లో వివేకముగా ప్రవర్తించం మనం. ఇక్కడ పరిశీలన శాస్త్రులు ప్రయారిటీ మారిపోయి, అంటే దేనికి విలువ ఇవ్వాలో దానికి విలువ ఇవ్వకపోవడం అవివేకం కదా. దేనిని గొప్పగా ఎంచాలో దాన్ని గొప్పగా ఎంచకపోవడం అవివేకం కదా. దేనిని ముందు స్థానంలో ఉంచాలో దాన్ని ముందు స్థానంలో పెట్టకపోవడం అవివేకమే కదా. వీళ్ళు ప్రజలకి బంగారం మీద శ్రద్ధను పెంచి వాళ్ళు దేవునికి మరింత బంగారం అర్పించేలాంటి ప్రేరేపణ కొరకే వాళ్ళు దేవాలయం కన్నా బంగారం అక్కడ హైలైట్ చేశారు. వాళ్ళు బంగారాన్ని హైలైట్ చేశారు. ఈ రోజున దేవుడు గొప్పడని దేవుడి దగ్గరకు వస్తున్నావా, దేవుడు గొప్ప ఇస్తాడని దేవుడి దగ్గరకు వస్తున్నావా? చాలా వాటి మీద జవాబు ఉండదు. ఇంతకన్నా గొప్ప దేవుడు లేడని దేవుడి దగ్గరకు వచ్చావా, ఈ దేవుడు గొప్ప ఇస్తాడు అని దేవుడి దగ్గరకు వచ్చావా? వివేకం ఏంటి? ఎవ్వరు మాట్లాడట్లే తెలుగుంటుందని. ఇంతకన్నా గొప్ప దేవుడు లేడని వచ్చావా, ఈయన తప్ప ఎవరు గొప్ప లేడని వచ్చావా? వివేకం ఏంటి? ఆయన గొప్ప దేవుడు అయినప్పుడు గొప్ప వాడైన తోడుతారు, నువ్వు వచ్చావు. ఇచ్చాడు ఇవ్వలేదా కాదు, గొప్ప ఎవరు? మనం స్తుతించినప్పుడు వేల్పుల్లో నీ వంటి వారు లేరు. వెల్పుల్గా కొలిచేవాళ్ళు కోట్ల మంది ఉన్నారు, కానీ నీ వంటి వారు లేరు. పరిశుద్ధతలో నువ్వు మహనీయుడివి అని కొడియాడినప్పుడు ఆయన పరిశుద్ధత గొప్పదని వచ్చావా, ఆయన గొప్ప ఇస్తాడని వచ్చావా? ఆయన పరిశుద్ధ దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తాడని వచ్చావా, ఆయన పరిశుద్ధ దేవుడు గొప్ప ఇస్తాడని వచ్చావా? ఏది వివేకం? వీళ్ళ అవివేకం. అదో కళ్ళు మూసిపోయినాయి అంటే వాళ్ళకి. నీ పరిస్థితి ఏంటి? అందులారా అవివేకులారా అని చెప్పింది వచ్చిందో మాట్లాడతారు. గుడ్డోళ్ళారా, వివేకం లేని వాళ్ళారా. ఈ రోజు దేవుని మందిరాలు కుప్పలు తప్పలకి వెళ్తున్నారు, కానీ తెరవబడిన కన్నులతో చూస్తున్నారా? వివేకంగానే ఆలోచన చేసి ప్రవర్తిస్తున్నారా? ఎలా ఉన్నావు? ఏది ఎంచాల్సిన చోట దేన్ని ఎంచుతున్నావు? స్తోత్రం చెప్పు. దేవుడు గొప్పోడని చెప్పని అర్పణలు ఇస్తున్నామా, అర్పణ గొప్పదని దేవుడికి ఇస్తున్నామా? చూడండి, తర్వాత మాట వచ్చేది అదే. మత్తయి సువార్త 23 కంటిన్యూషన్ 18-19 వచనాలు చదవండి. మరియు బలిపీఠము తోడని ఒకడు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు గాని దాని పైనుండి అర్పణము తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అందులారా ఏది గొప్పది? అర్పణమా? అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా? ఏది గొప్పది?
చూడండి, మీకు అర్థం అవ్వాలంటే ఇది బలిపీఠం, ఇది బలిపీఠం. వీళ్ళు ఏం చెప్పారంటే, మీరు ప్రమాణం చేసేటప్పుడు మొదట దేవాలయం అని కాదు బంగారం అని పెట్టమన్నారు. ఇక్కడ బలిపీఠం కాదు, బలిపీఠం మీద ఉండే అర్పణ మీద ఒట్టి పెట్టాలంట. ఇప్పుడు వేసి అడిగాడు, ఒరే బలిపీఠం గొప్పదా, బలిపీఠం మీద పెట్టిన అర్పణ గొప్పదా? చెప్పాలి. బలిపీఠం మీద అర్పణ పెట్టావంటే నువ్వు దేని మీద పెట్టావో అది గొప్పదవుతుంది కదా. వీళ్ళు అట్లా కాదు, వీళ్ళేం చెప్పారు, బలిపీఠం కన్నా అర్పణే గొప్పది. ఈ రోజు చాలా మంది అనుకుంటారు అర్పణ గొప్పది అనుకుంటారు. నువ్వు అర్పణ గొప్పదని ఇట్లా, దేవుడు గొప్పడు కాబట్టి అర్పణ ఇస్తున్నావు, ఇస్తే ఇంకా దీవితాడు కాబట్టి ఇస్తున్నావు. నువ్వు ఇచ్చేది గొప్పది కాదు, నువ్వు ఇస్తున్న దేవుడు గొప్పడు. వివేకం ఏంటి? ఇప్పుడు నేను ఏదో కొనాలంటాను, ఎవరో ప్రేరేపణ పొంది నేనే ఆ 50,000 ఇచ్చేస్తాను అంటారు. ఇప్పుడు దేవుడు గొప్పోడు అని చెప్పి 50,000 ఇచ్చావా? 50,000 ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు గొప్పడు అయ్యావా? ఎలా ఎంచుతాం? ఆ వ్యక్తి హృదయం ఎలా మోసపరిచిద్ది? చూడండి, బలిపీఠం దగ్గరికి ఆ రోజున చాలా మంది, ఇది పాత నిబంధన కాలం, ఇక్కడ జాగ్రత్త వినాలి, ఇది పాత నిబంధన కాలం. పాత నిబంధన కాలంలో వాళ్ళు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు కృతజ్ఞతగా కూడా అర్పణ అర్పించేవాళ్ళు, దాంతోపాటు పాపం చేసిన అర్పణ అర్పించేవాళ్ళు. పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి దేవునికి అర్పించేవాళ్ళు. ఎందుకు అర్పించేవాళ్ళు? మేము పాపం చేశాము, మేము అపరాధం చేశాము, ఈ అర్పించిన ఆ జంతు బలిని బట్టి, అర్పించిన అదిగో ఆ నైవేద్యాన్ని బట్టి దేవుడు మమ్మల్ని అంగీకరించాలి, మా పాపమును క్షమించి మమ్మల్ని పరిశుద్ధపరచాలి అని చెప్పని. ఇక్కడ వచ్చే జనాలకి అర్పణ గొప్పది తేవాలనే మనసు పుట్టాలని ఆ రోజున అర్పణల మీద ఓట్లు పెట్టించేవాళ్ళు. ఇక్కడ వచ్చే విశ్వాసకి ఏం మనసు ఉండాలి? నేను పాపముతో వస్తున్నాను, బలిపీఠం దగ్గర నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను, నేను పరిశుద్ధపరచబడి వెళ్తున్నాను, ఈ బలిపీఠము పాపము చేసిన నా పక్షంగా ఈ గొర్రెనో ఈ మేకను అంగీకరించి నన్ను పరిశుద్ధపరిచే స్థలం అనే మనసుతో వాడు వచ్చేయాలి కదా. వాడు ఎందుకు వచ్చేయాలి బలిపీఠం దగ్గరికి? పాత నిబంధనలో బలిపీఠం ఎందుకు పెట్టాడు దేవుడు? మిమ్మల్ని కలుసుకుంటాను అన్నాడు. కలుసుకున్నాక ఏం చేస్తాడు? వాడు పాపము చేసినట్టు పాపం క్షమిస్తాడు. ఇప్పుడు ఈ బలిపీఠం ఎందుకు? ఈ అర్పణ ఎందుకు? ఈ నిర్దోషమైన గొర్రె పిల్లని తీసుకొచ్చి, మేక పిల్లని తీసుకొచ్చి, పొట్టెలను తీసుకొచ్చి అర్పించాల్సిన ఇక్కడ అవసరం ఏంటి? పాపి కాబట్టి నేను చేసిన పాపమును బట్టి దేవుడు ఈ ఇజ్రాయెల్ జాతి నన్ను మాత్రం తోసేయకూడదు, నన్ను కూడా అందరితో పాటు అంగీకరించాలి. ఇదిగో నేను చేసిన పాపానికి పరిహారం అని చెప్పిన వాడు వచ్చి, వాడు దాని పాపం అంతా దాని మీద ఒప్పుకుని దాని మీద తోసేసి దాని రక్తం చెందినప్పుడు ఆ రక్తం మూలంగా వీడు పరిశుద్ధపరచబడుతుంది. వీడు ఏ మనసుతో తిరిగి వెళ్ళాలి? వీడు వెళ్తున్నప్పుడు ఇప్పుడు చేసిన పాపాన్ని బట్టి ఇదిగో అనవసరంగా ఒక దాన్ని బలి ఇచ్చాను కదా, ఒక ప్రాణం పోయింది కదా, మరలా నేను పాపం చేయకూడదని చెప్పని మనసుతో వాడు వెళ్ళాలి కదా. ఇక్కడ ఏమీ లేవు. ఇక్కడ ఏంట్రా అంటే అర్పణలు గొప్పయే, అర్పణ గొప్పది, మారిపోయిన సబ్జెక్ట్. వీళ్ళు బలిపీఠం దగ్గరకు వచ్చి వెళ్ళినప్పుడు వీళ్ళ మనసు ఏం రావాలి? ఈ రోజు నేను చేసిన ఈ తప్పు మరలా ఎప్పుడు కూడా నేను చేయొద్దు, నేను ఎందుకు ఈ అనవసరంగా ఒక ప్రాణాన్ని నష్టపరుస్తున్నాను, ఈ మనసుతో రావాలా. ఇక్కడ ఆత్మీయ అర్థం పోయింది, ఇక్కడ లోకపరమైన అర్థాలు వచ్చేసినాయి. బలిపీఠం కన్నా అర్పణ గొప్పదంట. బలిపీఠం పరిశుద్ధపరిచిద్ది, మనిషిని దేవునికి మధ్య ఆ సంబంధాన్ని ఏర్పాటు చేసిద్ది. ఎవ్వరమంతా మారిపోయింది. స్తోత్రం చెప్పండి. ఈరోజు కూడా అయ్యా వినండి, సబ్జెక్టులోకి వెళ్తున్నాను సరిగా. ఈరోజు కూడా అవివేకం ఏంటనంటే, దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎలా వస్తున్నాను, దేవుని మందిరంలో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నాను, దేవునికి అర్పణ అర్పిస్తున్నప్పుడు, ఆరాధన అర్పిస్తున్నప్పుడు ఎలా ఆరాధిస్తున్నాను, తిరిగి వెళ్ళేటప్పుడు ఎలా పరిశుద్ధపరచబడి వెళ్తున్నాను చూసుకోవాలా వద్దా? ఆ రోజున వారు పరిశుద్ధపరచబడటానికి దేవుడు బలిపీఠం ఇచ్చాడు, అర్పణ పెట్టించాడు, అగ్ని దిగి వచ్చి దాన్ని దహించినప్పుడు వారు అంగీకరించబడేవారుగా ఉన్నారు. ఈ రోజున మనకు బలిపీఠం లేదు, దేవుడు మనల్ని పరిశుద్ధపరిచే బలిపీఠం లేదు. ఆరాధన చేస్తాం, ఆరాధనలో దేవుని చేత అంగీకరించబడాలి. ఆరాధన తర్వాత వాక్యంలోకి వెళ్తాం, వాక్యంలో మనం కడగబడాలి. హల్లెలూయా. తిరిగి వెళుతున్నప్పుడు ఏ స్థితిలో వచ్చిన నీవైనా కడగబడికి వెళ్ళాలి.
స్తోత్రం చెప్పండి. ఇక్కడ మానవుని యొక్క జీవితం, మానవుని యొక్క పరిస్థితి ఎలాంటిదని అంటే, ఇప్పుడు చూడండి, నేను చక్కగా స్నానం చేశాను, ఫుల్గా మంచి వేసి కూర్చున్నాను. రాత్రి స్నానం చేయక్కర్లేదంటవా? పొద్దున్న 2కి స్నానం చేసి చక్కటి ఏసీలో కూర్చున్నాను. రాత్రికి మళ్ళీ స్నానం చేయక్కర్లేదంటవా? సరే, తెల్లారితే ఏ పని చేయలా, ఎక్కడికి పోలా, బయటికి కూడా వెళ్ళా, ఏమవుతాను? అయినప్పటికి కూడా ఏమవుతాను? నా దేహంలో ఉన్న చెమటను బట్టి, నా దేహంలో ఉన్న మలినం బట్టి నేను మురికి చేయబడిన వాడుగా అవుతాను కదా. ఖచ్చితంగా నా ఊళ్ళో నాకు దుర్వాసన వచ్చేస్తుంది కదా బయటకు వస్తే, అవునా కదా? సరే, ఇంటికి తాళం వేసే ముందు ఇల్లంతా శుభ్రంగా క్లీన్ చేసి, దుమ్మంతా బూజంతా శుభ్రంగా దులిపేసేసేసి నువ్వు మొత్తం క్లీన్ చేసి పెట్టి తాళం వేసి వెళ్ళు. 4 రోజుల తర్వాత రా, ఏమైద్ది? క్లీన్ చేసి వెళ్ళావుగా, తాళాలు వేసి వెళ్ళావుగా, కిటికీలు వేసి వెళ్ళావుగా, ఏం చేసినా పట్టిద్ది. మానవుని స్వభావం కూడా ఎలాంటిదయ్యా అని చెప్పనంటే, దేవుని మందిరానికి వెళుతున్నప్పటికి కూడా మన లోపల ఉన్న ఈ శరీరంలో నుంచి కొన్ని దేవునికి ఆయాసకరమైన ఆలోచనలు, క్రియలు, మాటలు వస్తూ ఉంటాయి. నువ్వు వస్తున్నప్పుడు వాటిని కంట్రోల్ చేసుకుంటానికి, తప్పించబడటానికి, జయించడానికి మార్గం ఏంటి? పాత నిబంధన వాళ్ళకి బలిపీఠం ఉంది, వీటిని జయించడానికి ఆ బలిపీఠం దగ్గర వాళ్ళకి పశ్చాత్తాపం రావాలి. మరి మన పరిస్థితి ఏంటి? ఈ లేఖనాలు చూడండి, ఎఫెసీ పత్రిక 5:25 నుంచి 27 వరకు. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. ఒక నిమిషం. అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనానో లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఏంటంట చూడండి, పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగల సంఘముగా ఒకరోజు ఆయన వచ్చినప్పుడు తన ఎదుట నిలవబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్థానము చేత దాన్ని పవిత్రపరిచి. ఎలా పవిత్రపరుస్తున్నాడు? సంఘానికి వచ్చిన వారిని, సంఘాన్ని ఎలా పవిత్రపరుస్తాడంట? వాక్యముతో ఉదక స్నానం చేపిస్తాడంట. నా మాటలు మీకు అర్థమైనయా? ఇప్పుడు నేను బాగా ఊరంతా తిరిగి వచ్చాను, వాష్రూమ్లో స్నానానికి వెళ్ళేటప్పుడు చిరాగ్గాను, బయటకు వచ్చేటప్పటికి రిఫ్రెష్ అయిన మనసుతో రావాలి కదా, అవునా కదా? నువ్వు దేవుని ఆలయానికి లోకంలో గలిబిలి హృదయంతో, బలహీన శరీరముతో, పాడైపోతున్న తలంపులతో వచ్చావు, కానీ తిరిగి వెళ్ళేటప్పటికి దేవుని మాటను బట్టి కడగబడిన మనసుతో తిరిగి వెళ్ళాలి కదా. స్తోత్రం చెప్పండి. అదిగో ఎలా నిలబెట్టుకోవాలనుకుంటున్నాడంట? వాక్యం అనే ఉదక స్థానం చేత పవిత్రపరిచి పరిశుద్ధమైందిగా, నిర్దోషమైందిగా, నిష్కలంకంగా దేవుడు నిలబెట్టుకోవాలనుకుంటున్నాడంట. హల్లెలూయా. ఒక రోజున ఒక యవనస్తుడు యవన కాలం ఉన్నప్పుడు చర్చికి వెళ్తూ వస్తూ ఉండేవాడంట. ఇంట్లో వాళ్ళు మాత్రం వెళ్ళేవాళ్ళు కాదు, యవనస్తుడు మాత్రమే చర్చికి వెళ్తూ వస్తున్నాడు. చాలా ఆసక్తిగా ఉండేవాడంట. ఒకరోజు సాయంత్రం 7-8 ఆ టయాల్లో వాళ్ళ ఇంట్లో ఏదో ఒక విషయం జరిగితే ఇతను ఏదో అన్నాడంట. ఎవరు? ఈ యవనస్తుడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ, తమ్ముడు, ఇంకా ఫ్యామిలీ ఉంటారు కదా, వాళ్ళు అన్నారంట, ఇదేనా నువ్వు చర్చికి వెళ్ళి నేర్చుకుంటుంది అన్నారంట. ఏమడిగారు? నేర్చుకుంటాం. నేను చర్చికి వెళ్ళి ఏం నేర్చుకున్నాను నీకేం తెలుసు? నేను చర్చికి వచ్చిన్నావా? నేనేం నేర్చుకున్నానో నీకేం తెలుసు అన్నారంట. ఏం నేర్చుకున్నావు అలా అడిగారంట. ఏం నేర్చుకున్నావు అని అంటే, భలే పని, కూర్చొని నేను చూపితే ఏం నేర్చుకున్నానని చెప్పి రాసుకున్న పుస్తకాలు తీసుకొచ్చాడంట. ఇదిగో చూడు, ఎన్ని ప్లేజులు రాశానో చూడు, ఎన్ని నేర్చుకున్నానో చూడు, ఎన్ని విషయాలు చూడు, ఎన్ని నేర్చుకున్నానో అని అంటారంట. మేము అడిగేది అది కాదు, నువ్వు నేర్చుకుంది ఏంటి అని అడుగుతున్నారంట. ఈ గొడవ వెళ్ళిపోయి, నీకు దావీదు గురించి తెలుసా, నీకు ఏలియా గురించి తెలుసా, నీకు ఎలీషా గురించి తెలుసా, మందిరానికి రావు నువ్వు, నన్ను ఎలా అడగలవు, నువ్వేం నేర్చుకున్నావు అని చెప్పని, నేను ఎంతో నేర్చుకున్నా అని చెప్తున్నాడంట. ఈ గొడవ 7 మళ్ళీ రాత్రి 2 అయిపోయిందంట. ఏంటి, నువ్వు నన్ను ఎట్లా అంటావు, నీ మందిరానికి వెళ్ళేవాడిని అని చెప్పని, నేను నేర్చుకున్నోడిని అని చెప్పని. వాళ్ళేమన్నా నువ్వు నేర్చుకుంది ఇదేనా అని అంటున్నారంట. అడిదిరిగి ఇడిదిరిగి పక్కన పని అమ్మాయి అందంట, మీరు ఆడితే నేను పడుకుంటా. ఏంటి గోలా అందంట.
సరేనే వాళ్ళకి అర్థం కాలేదు, నీకన్నా అర్థమైందని అడిగాడంట పనమ్మాయి. నీకన్నా అర్థమైందా విషయం ఏంటంటే, బాబు వాళ్ళు అడుగుతుంది నువ్వు జీవించడానికి ఏమి నేర్చుకున్నావని, నువ్వు చెబుతుంది జ్ఞానంగా ఏమి నేర్చుకున్నానని చెప్పి. నువ్వేం చేస్తావంటే నీ జీవితంలో ఏం మార్చుకోవడానికి నేర్చుకున్నావో అది చెప్పు అని చెప్పన్నా. పనమ్మాయికి అర్థమైంది, కానీ మాసాలుగా సంవత్సరాలుగా సంఘానికి కొత్తకి అర్థం కాలే. మీకు అర్థమైంది ఇప్పుడు ఈ పాయింట్? భార్యగా నువ్వు మందిరానికి వచ్చి భర్త రాకపోతే భార్యగా నీ మీద ఆయన కొన్ని దోషాలు చూస్తాడు, కొన్ని లోపాలు చూస్తాడు. మందిరానికి వచ్చినప్పుడు ఆయన ఏమనుకుంటాడంటే, మందిరానికి వెళ్తుంది కాబట్టి, ప్రార్థనకి వెళ్తుంది కాబట్టి నా భార్యలో మార్పు రావాలి కోరుకుంటాడు. నువ్వేం నేర్చుకున్నాడుకు వచ్చి ఏం నేర్చుకున్నానని చెప్పమంటే, దావీదు పొట్టివాడైనా చిన్నవాడైనా గొల్యాతు పెద్దవాడైనా దావీదు గొల్యాతు కూర్చోడు. ఇందులో నువ్వేం మార్చుకుంటాకి నేర్చుకున్నావు? ఇక్కడ మార్చుకుంటాకి నేర్చుకునేదేం లేదు. కథలు నేర్చుకుంటున్నావు, సబ్జెక్ట్ నేర్చుకుంటున్నావు. నువ్వేమి మార్చుకుంటే లోకానికి క్రీస్తుని చూపించగలవు? దేని వలన క్రీస్తు ఎదుట పవిత్రంగా నిలబడగలవు? ఏది మార్చుకోవాలి, ఏది కడుగుకోవాలి, ఏది శుద్ధి చేసుకోవాలి, ఇది నేర్చుకోవట్లా. ఏమి నేర్చుకున్నామంటే సండే స్కూల్ పిల్లల కథలో కంటది వాక్యాలు నేర్చుకున్నట్టు పెద్దోళ్ళు కూడా ఇదే. ఇంటికి ఏం చెప్పారంటే, నువ్వేం చెప్పాలి చెప్పనా? ఏమి లేదు, పొట్టి చెక్కే కథ చెప్పారు. కథ కాదు, డబ్బు కంటే ఏసే ముఖ్యం అని చెప్పన్నారు. నేను ఎక్కడ డబ్బు ప్రాముఖ్యత ఇస్తాను గ్రహించాను, నేను ఇది మార్చుకున్నాను, ఇది చెప్పాలి నువ్వు. పనమ్మాయి చెప్పిన పాటకు మెలకు వచ్చి ఏం చేయమంటావు అన్నాడంట. నువ్వు బుక్ పెట్టుకుని ఏం మార్చుకోవాలి రాసుకోవచ్చు కయ్యా. ఓ బుక్ పెట్టుకుని నీ బతుకులో ఏం మార్చుకోవాలి రాసుకోవచ్చుకో. వెళ్ళాడంట. 2 నెలలు 3 నెలలు అయిపోయింది. 2-3 నెలల్లో ఎన్ని వారాలు వస్తాయి? 12 వారాలు వస్తాయి. 12 వారాలకు 30 పేజీలు చెప్పిన సబ్జెక్ట్ రాశాడంట, కానీ ఒక్క పేజీ కూడా నేర్చుకోవాల్సింది రాలేదంట. ఒక్క పేజీ కూడా మార్చుకోవాల్సింది రాలేదంట. పనమ్మాయి దగ్గరికి వెళ్ళి, ఇదిగో 3 నెలలు అయింది, అప్పటి నుంచి పుస్తకం పెట్టా, నేను ఇదిగో చెప్పిందా ఇది, కానీ ఇక్కడ నేను ఒక్కటి కూడా మార్చుకోవాల్సింది లేదు అంటే నాలో ఏ తప్పు లేదు అన్నాడంట. అయితే ఒక పని చేయి, చర్చిని మార్చిపడి. అదేంటి అలాగన్నో? నీలో ఉన్న తప్పేంటో, నీలో ఉన్న లోటేంటో, నువ్వు ఎందులో కడుక్కుని శుద్ధిపరచబడాలో అది చెప్పలేని చోట నువ్వు ఉన్న ఉపయోగం. ఆ సంఘం నేను బాగా ప్రేమిస్తాడంట, ఆ సంఘం చాలా ఇష్టపడతాడంట. అయ్యుండొచ్చు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు నేను ఏమడిగారు? మందిరానికి వెళ్ళి నేర్చుకుంది ఇదేనా? ఇప్పుడు నువ్వు మందిరానికి వెళుతున్న దానికి నీ కుటుంబీకుల్లోనే నీ ప్రవర్తనలో మార్పు కనబడకపోతే, నీ కుటుంబీకులు సంతోషపరిచేందుకు నువ్వు కడుక్కోలేకపోతే అది అవివేకం కాకపోతే ఇంకేంటి? పైగా వాళ్ళకి చెప్తావు మారుదారు కానిపోతావని, నువ్వేమవుతావు? నీదే అవివేకం, వాళ్ళ అవివేకం. వాడు రక్షణ అంటే తెలియకుండా బాప్తిసం పొందకుండా లోకంలో ఉండి అట్లా ఉన్నాడు. నువ్వు బాప్తిసం పొందుకుని రక్షణ పొందుకుని మందిరానికి వస్తే వెళ్తూ కథలు నేర్చుకుంటావా? కడుక్కుని వెళ్తావా? వినాలి. కడుగుకుని వెళ్తున్నావా? దేవుని ఎదుట ఒక రోజున నిలబడే ఆ పరిశుద్ధతను, ఆ నిర్దోషత్వాన్ని సంపాదించుకునేలాగా వాక్యం అనే ఉదకముతో నీ యొక్క అంతరంగాన్ని కడుక్కునే స్థితిలో ఉన్నావా? కడగబడే బోధ సావుకుల నోట ఉన్నప్పుడు నీ కంటిన ప్రతి మాలిన్యం నుంచి కూడా శుద్ధి చేసుకునే వివేకంతో ఉన్నావా? లేకపోతే ఎప్పుడు చూడు ఏదో ఒకటి చెప్తానే ఉంటాడు, అది మార్చుకో ఇది మార్చుకో. వాక్యాన్ని విరక్తిగా చూస్తున్నావా? ఏం చేస్తున్నావు? స్తోత్రం చెప్పు. ఆయన చర్చి మార్చాడంట, ఇంకో చర్చి మార్చాడంట, ఇంకో చర్చి మార్చాడంట. అలా ఆ బోధ దొరికేదాకా మారుతాను వెళ్ళాడంట. ఎందుకంటే దేవుడు నిన్ను పవిత్రపరిచేది వాక్యం అనే ఉదక స్థానం చేత. వాక్యము నిన్ను హాయిగా పరిచేలా కాదు, కడిగేయాలంతే. చిన్నపిల్లోడు కనుక స్నానం చేయను అంటాడు, కానీ ఆయన పట్టుకుని బలవంతంగా చేపిస్తే ఆడు కాసేపటికి హాయిగా నిద్రపోతాడు. అవునా కదా? ఇప్పుడు బోధ ఎలా మారిపోయింది అని అంటే, అసలు శుద్ధి చేసుకోవాల్సిన మాటలు చెప్పట్లా, కడుక్కోవాల్సిన మాటలు చెప్పట్లా, వచ్చేవాటి గురించి చెప్తున్నారు. ఏమవుతాయి? దేవుణ్ణి కదిస్తాడు, దేవుణ్ణి కిదిస్తాడు, దేవుణ్ణి ద్వారం తెరుస్తాడు, అన్నీ తెరుస్తాడు. బట్ ఆయన ఎదుట నిలబడినప్పుడు నువ్వు నిలబెట్టేది పవిత్రత, నువ్వు పొందుకున్న దీవెనలా? అర్థమవుతుందో వాక్యం?
దేవుని ఎదుట నువ్వు నిలబడ్డానికి నువ్వు పొందుకున్న దీవెనలా నీకు హక్కు, నీ పవిత్రత హక్కు. మాట్లాడాలి. పేతురు మీరు పాపిస్తుండే కదా దూకేశాడు. మీ దగ్గర ఉండడానికి నేను యోగ్యుని కాదనే కదా పడవలోంచి నీళ్ళలో దూకేశాడు. దిగంబరిగా ఉండిపోయిందనే కదా నీళ్ళలో దూకేశాడు. దేవుడు ఆయన ఎదుట నిలవబెట్టుకునే పరిశుద్ధత కొరకేగా మార్చుకుంటున్నాడు. స్తోత్రం చెప్పు. వాక్యం అనే ఉదకము చేత స్నానం చేయడం వివేకం. ఇది మానేసి నువ్వు దేనికి మందిరానికి వచ్చి వెళ్ళిన అవివేకమే. నువ్వు మందిరానికి వస్తున్నప్పుడు ఏ మాట చేత దేవుడు ఈ రోజు నాలో ఒక లోపం చూపిస్తాడో, గడిచిన కొన్ని వారాలు కొన్ని లోపాలు చూపిస్తున్నాడు, వాటిని సరిచేసుకునే ప్రయత్నం చేస్తున్నాను, వాటి కోసం ప్రార్థన చేశాను, వాటిని అధిగమించాను, ఇంకా నాలో ఏమన్నా విధేయత ఉంటుందేమో, ఈ రోజు దేవుడు నాలో ఇంకేం లోపం చూపిస్తాడు, ఈ రోజు చెప్పేది ఏదైనా అర్థం చేసుకుని నేను మార్చుకోవాలనే తపనతో నువ్వు మందిరానికి రావాలి. నువ్వు ఇంకా ఏ కారణం చేత వచ్చినా అవివేకంగా వచ్చినట్టు. హల్లెలూయా. వాక్యం అనే ఉదకం చేతంట స్నానం చేపిస్తాడు. ఇది దేవుని మందిరంలో వివేకమైన విషయం. ప్రసంగి గ్రంథము 5:1-2 చూడండి ఒకసారి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. నువ్వు దేవుని మందిరానికి వస్తున్నప్పుడు వచ్చాకే కాదు, వస్తున్నప్పుడు ఏం చేయాలంట? ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించిన కంటే సమీపించి ఆలకించిన శ్రేష్టము. నువ్వు ఎన్ని అర్పణలైనా అర్పించు, నీ జీవితంలో బుద్ధిహీనత పెట్టుకుని నువ్వు ఎన్ని అర్పణలు అర్పించినా ఆ అర్పణల కంటే సమీపించి దేవుని వాక్యం ఆలకించడం శ్రేష్టం. అర్థం చేసుకోవాలి వాక్యాన్ని. నీ జీవితంలో వారు తెలియక దుర్మార్గ పనులు చేస్తారు. నీ జీవితంలో ఏమేమి దుర్మార్గ పనులు పెట్టుకుని బుద్ధిహీనంగా జీవిస్తూ నువ్వు అర్పణలు అర్పించి నేను అర్పించాను కాబట్టి దేవుడు దీవిస్తాడు అనుకుంటే అమాయకత్వం, అవివేకం. సమీపించి ఆలకించడం శ్రేష్టమైంది. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆలకించాలి, వినగలిగిన చెవితో ఉండాలి. దేవుణ్ణి వినుబుద్ధి పుట్టించిన ఆయన నా జీవితం ఎలా మారితే నీకు సంతోషంగా మారిద్ది, నీవు దీవించేలాగా మారిద్ది, నాకు వినిపించయ్యా, వినబుద్ధి పుట్టించయ్యా. ప్రసంగి అదే రాస్తున్నాడు. ప్రసంగి ఏమంట సొలొమోను అవుతున్నాడు, దేవుని మందిరం కూడా జాగ్రత్త చూసు. అర్పణలు అర్పించడం గొప్ప కాదు, సమీపించి ఆలకించి ఆ బుద్ధిహీనతను తీసివేసుకోవడం వివేకం. హల్లెలూయా. ఇంకా నువ్వు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయంను త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశం అందున్నాడు, నువ్వు భూమి మీద. కావు నీ మాటలు కొద్దిగా, నీ మాటలు ఎలా ఉండాలంట? నువ్వు మందిరానికి వచ్చావు, కానుక డబ్బులు మర్చిపోయావు, ఈ వారం వేయలా, దేవుడు ఏమన్నా అంటాడా? అసలు ప్రాణం అల్లాడిపోద్ది. కనుక డబ్బులు ప్రార్థన అయిపోతా. నువ్వు నాకు ముందే ఇవ్వాలని తెలియదా నీకు? ప్రార్థన ముందే నా చేతిలో పెట్టవచ్చు కదా, నేను అడిగేదా ఊరుకుంటావా? డబ్బులు నీ చేతిలో ఉంటాయి కదా, నీ పర్సులో ఉంటాయి కదా, డబ్బులు నాకు ఎందుకు? రచ్చ చేస్తారండి. ఈ శ్రద్ధ విత్తబడుతున్న వాక్యంలో నుంచి పట్టుకుంటంలో కూడా ఉంటే నీ జీవితం ఎప్పుడో బాగుపడిపోయేది. ఎప్పుడో దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడని ఆ లోపములు సరి చేసుకుంటే ఎప్పుడో బాగుపడిపోయింది జీవితం. సమీపించంట ఆలకించాలంట. సమీపించి ఏం చేయాలండి? ఇంకా చూడేమంటున్నాడో, దేవుడి సన్నిధిలో అనాలోచనగా పలకొద్దు. అసలు దేవుడి సన్నిధిలో మాటలు రావద్దు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఆలకించాలా? నువ్వు అనాలోచనగా ఇతరులతోనో ఫోన్లోనో మాట్లాడుతూ కూర్చోవాలా? దేవుని మందిరంలో ప్రవర్తన ఎలా ఉండాలి తెలుసా? సేవకులు మొదటి ప్రార్థన మొదలెట్టక మునిపే నువ్వు వచ్చి ప్రార్థనలో కూర్చునేలాగా ఉండాలి. ప్రార్థన చేస్తూ ఉన్నప్పటికే కళ్ళు తెరుచుకుని అప్పుడు పాటలు చూసుకుంటారు. నువ్వు ఏ పాట పాడుకోవాలో సిద్ధపరచుకోలేకపోయావా? సరే, నువ్వు ఇంట్లో కూర అప్పటికప్పుడు వండుతావా, ముందే అనుకుని వండుతావా? ఒక పక్క ప్రార్థన చేస్తూ ఉంటే, ఒక పక్క ప్రార్థన జరుగుతూ ఉంటే ప్రవర్తన దేవుడు చూస్తున్నాడని నీకు భయం రాదు. ఇది అవివేకం. ఫోన్లో వస్తే లెగిసి వెళ్ళిపోయి ఆ దేవుడు మాట్లాడుతున్నాడని భయం లేకుండా కూడా ఫోన్లో మాట్లాడుతావు, అవివేకం. పక్కన ఏదైనా కలిపితే ఆగు, వాక్యం అని చెప్పలేవు, అవివేకం.
అగో చెప్పలేవు, నువ్వు సిద్ధపరచుకోలేవు, నువ్వు వినలేవు, పక్కన వెళ్ళలేవు. దేవుడు అంటున్నాడు, అనాలోచనగా పలకమాక, నీ నోటిని కాచుకో. దేవుడు ఆకాశం ముందున్నాడు, దేవుడు ఆకాశం ముందున్నాడు అని అంటే దాని అర్థం ఆయన సర్వశక్తిమంతుడు. భూమి అంటే నువ్వు అత్యల్పుడివి, ఆయన దగ్గర ఎడాపడా ప్రవర్తించమాక అని అర్థం. ఆయన ఆకాశం ముందున్నాడు, ఆయన సర్వశక్తిమంతుడు, గొప్పడు. నువ్వు భూమి మీద అత్యల్ప జీవి, ఆయన దగ్గర జాగ్రత్త. హల్లెలూయా. మందిరంలోని ప్రవర్తన నిర్లక్ష్యంగా ఉంచుకోవడం ఒక అవివేకం. హృదయం కుమ్మరించుకొని ఆచారపు భక్తి చేయడం ఒక అవివేకం. మనుషులు సంతోషపెట్టడం కోసం కూర్చుని వెళ్ళిపోవడం ఒక అవివేకం. కానుకడనుకో ప్రార్థన చేయించుకోవడానికి వచ్చి వెళ్ళిపోవడం ఒక అవివేకం. సమీపించి ఆలకించట శ్రేష్టం. దేవుణ్ణి సమీపిస్తున్నప్పుడు నువ్వు దేవునికి సమీపించి ఆయన మాట ఆలకించడం శ్రేష్టం. హల్లెలూయా. వాళ్ళు బలిపీఠం మీద అర్పణలు గొప్ప చేశారు. నువ్వేం గొప్ప చేసుకుంటున్నావు ఈ రోజున దేవుని దేవాలయానికి వచ్చినప్పుడు? నువ్వు పాడే పాట, నువ్వు చేసే ప్రార్థన, నువ్వు అర్పించే అర్పణ, నువ్వు చేసే పరిచర్య దేన్ని గొప్పగా అనుకున్నావు? నీ ప్రవర్తనను జాగ్రత్త పెట్టుకుని సమీపించి ఆలకించు, ఇది శ్రేష్టం. మాటలు తక్కువగా రాని, ఇది శ్రేష్టం. దేవుణ్ణి మాట్లాడిని, ఇది శ్రేష్టం. దేవుని మాట కాటాన్ని కలిగించుమాక, అది శ్రేష్టం, అది వివేకం. హల్లెలూయా. మాటలు మీకు అర్థమవుతుంది. కొంతమందికి ఏదన్నా ఒక మామూలుగా మాట చెబితే ఆ మాట వెనుక ఉన్న 2-3 అర్థాలు కూడా వాళ్ళకి అర్థమైపోతాయి. మామూలు లోక సంబంధమైన మాటలు చెప్పినప్పుడు ఆ మాట వెనుకున్న 2-3 అర్థాలు, పాప చెప్పినోడు మంచి మనసుతో చెప్తాడు, వీళ్ళకి 2-3 అర్థాలు అవుతాయి. వాక్యం చెప్పినప్పుడు అది ఎలా అర్థం అవ్వాలో మాత్రం అర్థం కాదు. అది బాధ, అదే బాధ. స్వచ్ఛమైన మనసున్నోడికి మాట వెనుక డబుల్ మీనింగ్ అర్థం కాదండి. పాపం తెలియని నోడికి మాట నమ్మాల మాట అర్థం తెలియదు, కానీ తన అనుభవంలోకి మాత్రం తెలిసిపోద్ది. వాడు హృదయంలో కూడా చెడ్డగా ఉన్నప్పుడు తెలిసిపోద్ది. అవునా కదా? కొంతమందిని చూసిన ఎంత టాలెంట్ అంటే, ఎంత మంచి మాటలో కూడా దాని వెనుక ఒక తప్పుడు అర్థం ఉందని వాళ్ళు బలి తీసి చెప్తారు. బట్ దేవుని మాటలో ఉన్న అసలు అర్థాన్ని తీసి చెప్పడంలో మాత్రం జీవితానికి రాదు, నేర్చుకోలేదు. స్తోత్రం చెప్పు. చూడండి, ఇక్కడ అడుగుతాడు అదే యేసయ్య, మత్తయి సువార్త 15:16 వచనాలు. అందుకు పేతురు, ఈ ఉపమాన భావము మాకు తెలుపమని ఆయనను అడుగుగా, ఆయన మీరును ఇంతవరకు అవివేకులై ఉన్నారా? మీరును ఎంతవరకు అవే. ఇక్కడ ఏం జరిగింది? యేసు ప్రభువు వారు ఒక ఉపమానం చెప్పారు. విత్తువాని గురించిన ఉపమానం అని చెప్పని ఆయన ఒక ఉపమానం చెప్పారు. ఉపమానం చెప్పినప్పుడు ఏం జరిగింది? ప్రజలంటే ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు కానీ శిష్యులు ఎప్పుడు యేసుతో పాటే ఉంటున్నారు కదా, ఎప్పుడు ఆయన బోధ ఉంటున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు వచ్చి మాకే అర్థం కాలేదు చెప్పవా అంటే ఆయన అడుగుతున్నాడు, మీరు ఎంతవరకు అవివేకం అంటే చెప్పింది అర్థం చేసుకోదనంత అవివేకంగా ఉన్నారా? విను, దేవుని వాక్యం అర్థం చేసుకుంటా తపన పడాలి. తపన పడకపోతే చాలా నష్టపోతాం. చూడండి, ఒక ఊరుంది. ఊర్లో ఒక రోడ్డు పక్కన ఇల్లు ఒకటి ఉంది. రోడ్డు పక్కన ఇల్లు, ఆ రోడ్డుకి అవతాల ఒక చిన్న సెంటర్, ఒక చెట్టు లాంటి జమ్మి చెట్టు లాంటి ఒక చెట్టు ఉండి దాన్ని కట్టుకుని కూర్చుంటారు అన్నమాట. ఈ ఇల్లు ఉంది కదా, ఈ ఇంటి మీద, ఈ గోడ మీద నుంచి చూస్తే అటు పక్కన ఉన్న వాళ్ళందరూ ఆ రోడ్డుకి అవతల ఉన్న వాళ్ళందరూ అలా కనిపిస్తూ ఉంటారు. వీళ్ళ బావగారు అంటే మామయ్య వాళ్ళ అన్న ఫ్యామిలీయో తమ్ముడు ఫ్యామిలీయో మా కొడుకు ఎవరో పుట్టినరోజు అంటే ఫ్లెక్సీ పెట్టుకున్నారంట. ఫ్లెక్సీలు కడతారు కదా, పుట్టినరోజు అని అంటే రోడ్డుకి రోడ్డు మీద పడతారు కదా, కనపడేలాగా ఈ ఇంటి పక్కన ఫ్లెక్సీ కట్టారు. ఆ రోజు పుట్టినరోజు అయిపోయింది, 2-3 రోజులు వారం రోజులు అయిపోయింది. ఫ్లెక్సీ తీట్లా రోజు రోడ్డు అంగ చూసి అలవాటు కదా, ఫ్లెక్సీ అడ్డంగా ఉందని చెప్పి కరెక్ట్గా ఎక్కడి నుంచి చూస్తే రోడ్డు అన్న కనిపించదో అక్కడ అలా కట్ చేసి పడేసిందండి. కట్ చేయడంలో తప్పులేదు, ఇటు నుంచి కట్ చేసింది కదా, అటు పక్కన ఏముంది తెలియదు, అటు నుంచి కట్ అయిపోయిందట. ఫ్లెక్సీలో ఫోటోలో ఈ పార్ట్ ఎక్కడ ఉంటుంది కట్ అయిపోయిందట. ఇక్కడ నుంచి స్టోరీ చూడు. ఇప్పుడు ఈవిడ తోడుకోళ్లే, అటు పక్కన ఆవిడ, ఈ పిల్లోడు కొడుకు వరసే, అటు పక్కన ఆవిడ తోడుకోళ్లే. ఇప్పుడు ఆవిడ మొదలెట్టిందంట,
శుభమాన్ నా కొడుకు ఫ్లెక్సీ పెట్టుకుంటే ఆడి పేక్కోసేలాగా ఫ్లెక్సీ చింపేస్తారా, ఆడికి ఏం జరగాలని, ఆడేమైపోవాలని, ఆడే నాశనం పొందాలని చెప్పి మొదలెట్టింది. ఇదేంట్రా వ్యవహారం ఎట్లా ఉందని చెప్పిన అటు తిరిగి వెళ్ళి చూస్తే ఇటు నుంచి కోసింది, బట్ తెలియదు. అటు నుంచి చూసేటప్పటికి అది పేకడు. సరే ఆవిడ వెళ్ళి చెప్పింది, నాకు కొడుకే కదా, నేను వేరే ఉద్దేశంతో కొయ్యలేదు బావగారు, నాకు రోడ్డు కనపట్టలేదు, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు రోజు చూసి అలవాటు కదా, నేను ఆ ఉద్దేశంతోనే నేను అది కోసాను అని చెప్పినానంటే పాప ఆయన కొంచెం పర్లేదు అన్నట్లుగా మగవాళ్ళు ఏముందండి కరుగుతారు, ఆ ఇల్లాలు మొత్తం ఒప్పుకునేది లేదు ఈ విషయంలో. నేను మీ కాళ్ళు పట్టుకుంటాను, మీ చేతులు పట్టుకుంటాను, ఈ విషయంలో తప్పుగా తీసుకోవద్దు, హృదయపూర్వకంగా చెప్తాను, దాన్ని క్షమించండి చెప్పేసింది. ఇక్కడ అవివేకం ఎంత కీ రోల్ ప్లే చేస్తుంది చెప్పనా? మనోడికి ఈ గ్యాప్లోనే ఎక్కడో లవ్ మ్యాటర్ ఉందంట, ఆ అమ్మాయి బ్రేకప్ చెప్పిందంట. మాట్లాడకూడదు, ఏం చెప్పింది? బ్రేకప్ చెప్పిందంట. ఇడీ బాధ తట్టుకోలేక సంథింగ్ ఏదో చేశాడు, తాగడమో బ్లాక్మెయిలింగ్ ఏదో చేశాడు. ఇప్పుడు సింక్ అయిపోయింది కదా, అదిగో మొన్నే కోసింది, ఇవాళ నా కొడుకు హిట్ అయిపోయాడు. మొన్నేమో ప్యానర్ కోసేసింది, ఇవాళ నా కొడుకు ఇట్లాగే అయిపోయాడు. వీళ్ళిద్దరూ ఒకే చర్చికి వెళ్తారు. ఇప్పుడు ఈవిడెళ్ళి ఎవరో రెండో ఆవిడ కొడుకు సంబంధించిన తల్లి వెళ్ళి అమ్మగారికి చెప్పేసింది. అమ్మగారు ఎట్టంటి పని చేసింది. అమ్మగారు అంటే చెవులు బ్యానర్ అనేది ఏముంది, ఒక వస్తువు, నిర్జీవ వస్తువు, ఏదో తెలియక అలా కట్ చేసింది, దానికి ఏమైతే అని చెప్పాలి కదా. ఆహా ఆవిడ సంథింగ్ కరెక్ట్గా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే ఆ గోడ పక్కన ఆవిడ వచ్చిందంట. ఏమని? అమ్మ ఈవిడ అదే మ్యాటర్ మీద వచ్చింది, ఈవిడ వచ్చిందని తెలియదు. ఈవిడ బాధ తట్టుకోలేక, అమ్మ నేను నిష్కపటంగా ఇలా చేశాను, క్షమాపణలు కూడా చెప్పాను, కాళ్ళు కూడా పట్టుకుంటాను, నన్ను మా వాళ్ళు ఇటు చేస్తున్నారని చెప్పుకుంటే ఈవిడ వచ్చింది. ఈవిడ కంటే ముందు ఈవిడ వచ్చింది. ముందు వచ్చింది కాబట్టి ఈవిడేం చేసింది, ఈవిడ మాటని అంతే ఆవిడ ఇట్లా చేసిద్ది, ఇట్టని మనసు కలిగిందని చెప్పి ఒక మాట వదిలేసింది. పాస్టర్ గారు ఒక మాట వదిలేసింది. ఆవిడ ఇంకేమన్నా ఉందా? అదిగో పాస్టర్ అయ్యుండి ఆ మాట చెప్పిద్దా? ఇక్కడ తప్పు పడదామా, తప్పుని అవివేకంగా పడదామా? కట్టింది అసలు తీసేసుకోవచ్చుగా 2 రోజుల్లో, ఎందుకు అసలు అవసరమా నీకు? ప్రపంచానికి తెలియాలి ఇప్పుడు పలానా మహాన్నతుడు పుట్టినరోజని, అవసరమా? అక్కరా అదేమన్నా లేదు. ఈవిడేదే అనుమానం నుంచి తెప్పింది, క్లాతేగా. ఇప్పుడు పేపర్లలో హీరోలు, హీరోయిన్లు, రాజకీయ నాయకులు అందరి ఫోటోలు, హోటల్కి వెళ్తాడు, అక్కడ చింపినప్పుడు ఇక్కడ కట్టేపోతే వాళ్ళందరూ అట్టగా అయిపోతున్నారా? ఏం ఉండదా? ఇది పనిచేయరా? ఈ అవివేకము చాలా దూరం వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ అమ్మాయి చర్చ్ మానేసి పని అయిపోయింది. ఎవరో ఈ చిన్న అమ్మాయి, వీళ్ళు ఒకటే ఇప్పుడు ఎంత క్లోజ్ అవుతామని ఇప్పుడు ఏంటంటే మేము నష్టపోయామనే ఒక వేదనతో ఆ బాధని పగగా కోపంగా మార్చుకుని వాళ్ళని కలవనివ్వరు, కూర్చొని నుంచొని తప్పే అంటారు. అవివేకం ఇది, ఉరకత్వం ఇది. ఈ అమ్మాయి వచ్చి చెప్పేసింది, ఒక ఆయనకి చెప్పేసింది, నేను మారిపోదాం అనుకుంటున్నానండి. ఎందుకు? వీళ్ళు ఏంటనంటే వీళ్ళు గ్రహించుకుంటే అయిపోద్ది, ఇప్పుడు గ్రహించుకోరు. నీ వల్ల ఎట్టయింది, ఈ బాధ అంతా వాళ్ళ మీదతో చేస్తారు. ఇప్పుడు కొడుకు అలా ఉన్నాడు కదా, ఏదో చేసి ఈ బాధ ఇప్పుడు ఎవరి మీద తోస్తావు? ఆడు వయసులో ఉన్నప్పుడు కుదురుగా చదువుకుని ఉద్యోగం చేసుకోవాలి, దాని మళ్ళీ తిరగాల, ఆడి తప్పు కాదు. సరే అది బ్రేకప్ చెప్తే ప్రపంచంలో అమ్మాయిలు లేరా, ఆడు కుదురుగా ఉండొద్దా, అది తప్పు కాదు. సరే ఇంట్లో అమ్మ నాన్నకి చెప్పుకుని ఏదో బాధపడి సరి చేసుకోవాలా, ఏదో వేసుకుంటాడు, అది ఆడి తప్పు కాదు. ఇప్పుడు కోత్వ తప్పు అండి. మరి అదే జ్ఞానం, మాలో జ్ఞాన సంపద ఈ రోజు లోకం. స్తోత్రం చెప్పు. ఇంతవరకు అవివేకంలో ఉన్నారనే విషయం ఏం చేస్తాయి అన్నారంటే, ఏ విషయంలో ఉన్న ఆ సత్యాన్ని, లోతుని గ్రహించకుండా ప్రతి చిన్న విషయాన్ని ఇంత పెద్ద కాంప్లికేట్ అయ్యేలా చేస్తుంది. ఇక్కడ ఈ విషయం ఎందుకు కాంప్లికేట్ చేస్తే, నువ్వు దేవుని వాక్యాన్ని వివేకంగా తీసుకోలేకపోతున్నావు చూడు, అర్థం చేసుకోలేకపోతున్నావు చూడు, ఇది ఎంతకన్నా పెద్ద డ్యామేజ్ తెచ్చింది. ఇప్పుడు ఇక్కడ జరిగిన ఒక విషయాన్ని సరిగ్గా గ్రహించుకోవడంలోనే ఇంత లోపం నష్టం జరిగితే, దేవుడితో మాట్లాడుతున్న వాక్యంలోనే అసలు అర్థం పట్టుకోలేకపోతున్నావు చూడు, అసలు ఆ మాట పట్టుకోలేకపోతున్నావు చూడు. కొన్నిసార్లు నేను ప్రార్థన చేయమంటాను, ఏలీ కొడుకులు హోప్ని ఫినియాస్ గురించి ప్రార్థన చేయమంటే ఏలియా గురించి ప్రార్థన చేస్తారు. ఏంట్రా అంటే వీళ్ళకి ఏలియా తెలుసు,
ఏలి పేరు కనెక్ట్ అయిపోయింది. వీళ్ళు అసలు వినే వివేచనలో కూడా ఉండరు. ఏలిని తీసుకుని వీళ్ళకి కలిపేస్తారు. నాకు అనిపించింది, నేను తప్పు చెప్తున్నానా? నాకేమన్నా నత్తిలో మాటలో తొందరపడి ఏమన్నా వెళ్ళిపోతుందా? వీళ్ళు తప్పుగా వింటున్నారా? ఎప్పుడు మారుతాయి ఈ విషయాలు? నిత్యము నాతోనే ఉంటున్నారు, నా బోధలన్నీ వింటున్నారు, నా ప్రార్థనలు చూస్తున్నారు, కార్యాలు చూస్తున్నారు, నా శిష్యులు నా తర్వాత సువార్త చెప్పాల్సిన వాళ్ళు మీరు ఇప్పుడు దాకా ఎంత అవివేకులై ఉన్నారా? సంవత్సరాలుగా మందిరానికి వస్తున్నావు, సంవత్సరాలుగా వాక్యం వింటున్నావు, వాక్యంలో అసలు మాట పట్టుకుంటావా? ఇప్పుడు చూడు, నీకు ఎన్నాళ్ళు అయిపోయినా ఇప్పుడు చెప్పిన కథ గుర్తుండదు కానీ వాక్యం గుర్తుండదు. ఈ బ్యానర్ గురించి స్టోరీ గుర్తుంటుంది, ఇందడి అవనస్తుల గురించి చెప్పిన ఇంట్లో గొడవ గుర్తుంటుంది, అసలు వాక్యం గుర్తుండదు నీకు. ఇవన్నీ చెప్పేది నీకు అసలు కంటెంట్ ఎక్కాలని. ఈ ఎగ్జాంపుల్స్ యాడ్ చేసేది ఎందుకు? నీ కంటెంట్ ఎక్కాలని. స్తోత్రం చెప్పు. వాడు వచ్చి 5 కన్నాడు, గోడకి నిద్రపోయాడంట. ఆడేనా నిద్రపోయాడు, చెప్పేసాడు వినలేదని. కొంతమంది వాక్యం మొదటి నుంచి చివరి దాకా సీరియస్గా అయితే సీరియస్గా మొహం పెట్టి నవ్వేసి ఇన్వాల్వ్ అయిపోతారు. వచ్చే వారం వాక్యం చెప్పానంటే ఎక్కడ దాసి ఉన్నట్టు గాల్లో ఎదుగుతారు. నీ వివేకం ఏంటి? నీ వివేచన ఏంటి? ఆ వాక్యంలో నీ మాట పట్టుకుని నువ్వు కడుగుని శుద్ధి చేసుకుని, ఈ విషయంలో దోషిగా వచ్చాను, ఈ విషయంలో దేవుని పట్ల నేను బోధించబడ్డాను, ఇప్పుడు ఈ విషయంలో సరిచేయబడతానని చెప్పని మనసుతో తిరిగి వెళ్తున్నావా? ఎందుకు వచ్చి ఎందుకు పోతున్నావు? స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఇక అడుగుతున్నాడు, మీరును ఇంతకాలం కూడా అవివేకులుగా జీవిస్తున్నారా? ఇంకో చూడు, లోకాసువార్త 24:25 వచనాలు. ఈ స్టోరీ గుర్తుందా? ఒకసారి బైబిల్లో చదవండి, యాడ్ చేయాలి పాయింట్. 24:25. అందుకైన చాలండి. చూడండి, ఇక్కడ కూడా వీళ్ళ అవివేకం ఏంటి? వీరికి లేఖనాలన్నీ తెలుసంట, వాక్యం అంతా తెలుసంట. వాక్యంలో ఏ విషయం తెలుసు? యేసు ప్రభువు వారు వస్తారు, ఆయన శ్రమలు పొందుకుంటారు, తిరిగి మరలా లెగుస్తారు. వాక్యం అంతా తెలుసు, కానీ కళ్ళ ముందు జరిగితే నమ్మలేకపోతున్నారు. రోజు నీ అవివేకం ఏంటి? వాక్యం అంతా తెలుసు, అలా జీవించి ప్రయత్నించడం నీకు తెలియదు. తెలుసా? నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, మందిరానికి రాడు. వెళ్ళి ఊరే మందిరానికి రావచ్చు కదరా, నాకన్నా ఎక్కువ తెలుసా నీకు? యోబు జీవితంలో జరిగింది చెప్పు. ఎంత బాగా నీకు వాక్యం అని తెలుసు, వివేకం ఏంటంటే తెలుసుకుని ఉంటాం కాదు, జీవించడం, ఆ పరిస్థితుల్లో దాన్ని ఉపయోగించడం, ఆ పరిస్థితుల్లో నమ్మడం. హల్లెలూయా. ఇప్పుడు జున్నుగా 4 జార్ ఎంత? 8 4 జార్ కదా. స్కూల్కి పంపించాం, డబ్బులు కట్టాం, టేబుల్స్ నేర్చుకున్నాడు. ఇక్కడుంటే ఉపయోగమా? రేపొద్దున వాళ్ళ డాడీ 20 రూపీస్ ఇచ్చి 4 చాక్లెట్లు పట్టురారంటే ఒక్కొక్క చాక్లెట్ ఎంత అంటే 4 రూపీస్ అని అంటే, అక్కడ అది ఉపయోగపడినప్పుడు అది నేర్చుకున్న దాంట్లో ఉపయోగమా? అప్పి చెబితే ఉపయోగమా? అప్లై చేస్తే ఉపయోగమా? 20 ఇచ్చాడు, వాడు 20 సరిపోయింది అన్నాడు అనుకో, 4 రూపాయలు అన్నాడు, 4 తీసుకున్నాను, 4 4 16 అంటే ఇంకో 4 రూపీస్ రావాలి. ఈ చదువు అక్కడ ఉపయోగపడుతూనే కదా వివేకం అంటే. ఇప్పుడు నువ్వు నాకు వాక్యంలో దావీదు తెలుసు, సౌలు తెలుసు, సొలొమోను చెబితే ఉపయోగమా? నీ జీవితంలో ఆ విధానంగా జీవిస్తే ఉపయోగమా? మరి సందర్భం వచ్చింది, నమ్మలేకపోతున్నారు. యేసు ప్రభువు వారు మరణించారని తిరిగి లేచి నమ్మలేకపోతున్నారు. అందుకే ఆయన గద్దించాడు, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మని మందమొత్తులారా గద్దించాడు. రోజు నేనేమని గద్దించాలి? వాక్యం అంతా తెలుసు, జీవితంలో మాత్రం 0. ఇంకో ఉపయోగం ఏంటండి? ఇప్పుడు అడగండి టక్కన అప్పచెప్పినాడు, రేపు పొద్దున ఏ బస్సు ఎక్కినప్పుడు, ఎప్పుడైనా ఎక్కడన్నా ఆ షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ అప్లై చేస్తేనే కదా నా కొడుకు తెలివి అనుకుంటాకి. ఇక్కడ అప్పచెప్తే ఉపయోగం? రేపు పొద్దున డబ్బులు పోగొట్టుకొస్తే ఆ చదువు వల్ల ఉపయోగం ఉంటుందా? నీ వివేకం ఏంటనంటే, అధికంగానే మందిరంలో ఆన్సర్ పరిశుద్ధమా అంటే వినాలి,
అడగంగానే మందిరంలో ఆన్సర్ అప్పచెప్పడం కాదు. ఆ పరిస్థితి ఎదురైనప్పుడు నేను విన్న వాక్యం ఇది, ఈరోజు నేను ఓర్చుకుంటే నా పరిస్థితి బాగుంటుంది, ఈరోజు నేను ప్రార్థన చేస్తే నా పరిస్థితి, ఈరోజు నేను విశ్వాసంగా ఉంటే నా అప్లై చేయడం వివేకం. హల్లెలూయా. అర్థం చేసుకోండి, నేను ముందుకెళ్ళి ముగిచ్చేస్తాను. నీ జీవితంలో విన్న వాక్యం ఎంతవరకు ఉపయోగపడుతుందో చూసుకో, లేకపోతే అవివేకం నీదే, అజ్ఞానము నీదే. ఈ సంగతి చూడు, రిఫరెన్స్లు ఏమి లేవు, నువ్వే చెప్పాలి చూస్తే. ఎవరంటే వీళ్ళు? ఏంటి వీళ్ళిద్దరి మధ్య? అమ్మా మత్తయి సువార్త 25లో నోట్ చేసుకుని అక్కడ ఉంటే తీయక్కర్లేదు, అందరికీ తెలిసిన ఉపమానమే. 5గురేమో బుద్ధి కలిగిన వాళ్ళు, 5గురేమో బుద్ధి లేనోళ్ళు. ఈ బుద్ధి కలిగిన వాళ్ళకి బుద్ధి లేని వాళ్ళకి తేడా ఏంటి? విషయం వినో, ఇరువురు కన్యలే, పరిశుద్ధులే, సంఘంలో వాళ్ళే. ఆ 5 ఈ 5 కూడా దేవుణ్ణి ఎరిగిన వారే, ఆ 5 ఈ 5 కూడా రాకడకు సిద్ధపడుతున్న వారే. ఆ 5 ఈ 5లో కూడా పాపం అంటూ ఏమీ లేదు. ఇక్కడ పాపం ఏమీ లేదు. ఇదిగో 5గురు అండి మంచోళ్ళండి, వీళ్ళు అబద్ధాలండి, వీళ్ళు గొడవలండి, వీళ్ళు ఎంతో వాళ్ళు అంతే. అసలు అక్కడ వ్యత్యాసం లేదు. వ్యత్యాసం ఏంట్రా అంటే వీళ్ళు కొంచెం అధికంగా చేస్తారంట భక్తి. వీళ్ళకి ఏమనిపిస్తారు చెప్పని, వీళ్ళు చెయ్యొచ్చు, అంత అతి అక్కర్లేదు. చాలామంది నాకు చెప్పారు ఇదే మాట, ఏంటంట, చెయ్యొచ్చు కానీ అతి చేయకూడదండి. ఎందులో అతి చేయకూడదు? అసలు నువ్వు చేసిన సరిపోతుందని నీకు తెలుసా? నువ్వు చేసిన భక్తి సరిపోతుందని నీకు తెలుసా? జూనియర్ ఏ క్లాస్ నువ్వు? 5th క్లాస్ చదువు సరిపోద్దా? చదువు బయట లోకంలోకి వెళ్ళి ఇప్పుడు 5th క్లాస్ చదువుతో బతికేస్తాడా? కాదు కదా. ఇప్పుడు నువ్వు చేస్తున్న భక్తి ఏదైతుందో అది సరిపోద్దని నీకు తెలుసా? తెలియదు కదా. దేవుడు రేపొద్దున ఎదురు నిలబడినప్పుడు నిన్ను తీసుకుని వెళ్ళటానికి మధ్యాకాశానికి నీ భక్తి నీకు సరిపోద్దా? నీకు తెలుసా? తెలీదు. వీళ్ళు తెలియదు కాబట్టే సమయం ఉన్నప్పుడల్లా మరధికముగా ప్రార్థించారు, మరధికముగా ధ్యానించారు, మరధికముగా దేవుడితో గడిపారు, మరధికముగా దేవుడి దగ్గర నూనె నింపుకున్నారు. వీళ్ళు ఆ పని చేశారు. వీళ్ళేమో మన బాబతే, ఇప్పటికే ఎక్కువ భక్తి చేసేస్తున్నాం చాలు, ఇప్పటికే రోజుకు 2 పూటలు ప్రార్థన చేసేస్తున్నాను చాలు, సరిపెట్టుకున్న బాపత అనమాట. వివేకం ఏంటో చెప్పనా? అక్కడ రాయబడిన మాటలో పెళ్లి కుమారుడు కొంచెం ఆలస్యం చేశాడంట. పెళ్లి కుమారుడు ఏం చేశాడు? ఆలస్యం చేశాడు. ఆలస్యం చేసినప్పుడు మరి అప్పటిదాకా దివిటి వెలగాలంటే నూనె కావాలిగా. వీళ్ళ దివిటి వెలుగుతూనే ఉన్నాయి, వీళ్ళ దివిటి వెలుగుతూనే ఉన్నాయి. కానీ అదిగో బోరం మోగింది, పెళ్లి కుమారుడు వచ్చేసాడు అని లేచి చూసేటప్పటికి వీళ్ళ దివిటీలు ఆరిపోతున్నాయి. అంటే ఆ నూనె తీసుకుని పోసేసుకున్నారు, వీళ్ళకి ఎక్స్ట్రా నూనె లేదు. వీళ్ళు వచ్చి అడుగుతున్నారు ఏమని, మీ దాంట్లో నువ్వు మాకు కొంచెం ఇస్తారా? ఎవడు భక్తి ఆడికి సరిపోద్దుగా, నా భక్తి మీద నువ్వు వస్తావా పరలోకానికి? ఇప్పుడు వీళ్ళ దివిటీలు వెలిగే స్థితి లేదు. కానీ విషయం ఏంటి చెప్పనా? వీళ్ళు సంఘంలో ఉన్నారు, వీళ్ళు బాప్తిసం పొందారు, వీళ్ళు పరిశుద్ధపరచబడ్డారు, వీళ్ళు రాకడ కోసం రక్షణ కోసం ప్రయాణం మొదలెట్టారు. కానీ వీళ్ళ అవివేకం ఏంటనంటే చాలు, ఎంత మట్టుకు చాలు, ఈ భక్తి ఎక్కువ. వీళ్ళ వివేకం ఏంటనంటే ఏమో ఎటుపోయేటి వచ్చానో ఎక్కువ భక్తి చేద్దాం, ఇంకా మెరుగ్గా భక్తి చేద్దాం, ఇంకా శ్రేష్టంగా భక్తి చేద్దాం. ఇప్పుడు ఇందులో నీ లిస్ట్ ఏంటి? నా అంత బిజీ పర్సన్ లేడు పాస్టర్, నువ్వేమనుకుంటున్నావు? ఆదివారం 2 గంటల ముందు కూర్చుంటమే ఎక్కువ, అది నా రేంజ్. గొప్పోడివి. దేవుడు లేకపోతే మిగతా 6 రోజులు కూడా పనిచేయలేవు, గుర్తుపెట్టుకో. వివేకం ఏంటి, అవివేకం ఏంటి? వాళ్ళకి చేసింది చాలట్లా, ఇంకా చేయాలనిపించింది, చేశారు. ఈ రోజున మనకి ధనం ఎంతైనా కావాలనిపించింది. ఫస్ట్ చెప్పామే, బంగారం ఎంతైనా కావాలనిపించింది, ఆస్తి ఎంతైనా కావాలనిపించింది, భక్తి ఇక చాలు అనిపించింది. ఏం పాపం, ఏం పాపం? నీ వివేకం ఏంటి? జాగ్రత్త. ఆత్మ సంబంధం ఎప్పుడు కూడా నేను సరిపడా భక్తి చేసేసా, ఇది చాలని చెప్పిన ఎప్పుడు కూడా అనుకోడు. కాబట్టి నీ వివేకం ఈ విషయంలో ఎట్లా ఉందో చూసుకో. హల్లెలూయా. ఆఖరి మాట,
ఈ విషయం కూడా చూడండి, ఇక్కడ దేవుని గద్దింపు ఒకటి ఉంది చూడండి. ఓ అవివేకులైన గలతీయులారా, ఆ, మిమ్మల్ని ఎవడు భ్రమపెట్టెను? ఆ, శిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకుని కోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? మీరెంత వివేకులైతిరా. మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. ఇది ఇంకో బ్యాచ్. ఇందాక బ్యాచ్ ఏంటనంటే భక్తి చేస్తూనే ఉంటారు, సరిపోతుంది అనుకుంటారు. అది ఎందుకు సరిపోదు? దీవించబడటానికి సరిపోదు, ఎదుటి రక్షించడానికి సరిపోదు, వాడి రక్షణకి సరిపోని భక్తి చేస్తారు. అదొక అవివేకం. ఇదే అవివేకం చెప్పనా, వీళ్ళు మొదట మంచి ఆత్మ సంబంధాలుగా భక్తి మొదలెడతారు. అసలు ఏది వదిలేమన్నా వదిలేస్తారు, ఏది సమర్పించుకోమని సమర్పించుకుంటారు, కూర్చోమంటూ కూర్చుంటారు, నుంచోమంటూ ఆత్మ సంబంధులుగా మండిపోతారు. కొంతకాలానికి ఏమైందో తెలియదు, ఇక ఆత్మానుసారంగా బతికిన బతుకు నుంచి శరీరానుసారంగా మారిపోతూ ఉంటారు. హల్లెలూయా. ఇక్కడ ఒక విషయం చెప్తా. భక్తి నేర్చుకున్న తర్వాత మనం కామన్గా తెలుసుకునే విషయాలు ఏంటంటే, రోజు ఉదయం లేచామా, ప్రార్థన చేసుకున్నామా, పనికి వెళ్ళిపోయామా, సాయంత్రం వచ్చామా, ప్రార్థన చేసుకున్నామా, ఆదివారం మందిరంకి వెళ్ళామా, ఎక్స్ట్రా కుటుంబం వెళ్ళామా, ఒక రొటీన్ భక్తి, పరిశుద్ధమైన భక్తి చేస్తూ ఉంటాం. స్టార్టింగ్లో వినండి, మన యొక్క ఆత్మీయ జీవితం మొదలలో చేస్తూ ఉంటాం. డే బై డే రొటీన్ సేమ్, డే బై డే రొటీన్ సేమ్, ప్రతిరోజు ఇదే చేస్తాం. నీకు తెలియకుండా, జాగ్రత్తగా నీకు తెలియకుండా ఈ క్రమంలో నువ్వు వెళ్ళినప్పుడు ఆత్మీయంగా ఎంతో ఒక ఉన్నతమైన స్థాయికి, కొన్ని ఉన్నతమైన భాగ్యాలకి నువ్వు వెళ్ళిపోతావు. నీకు తెలియదు, కొన్ని అనుభవాలకి, కొన్ని భాగ్యాలకి వెళ్ళిపోతావు. నీకు తెలియదు నేను ఆత్మీయంగా ఎంతో ఉన్నతమైన స్థాయికి వచ్చిన సంగతి తెలియదు. కానీ కొన్ని మాసాలుగా, నెలలుగా నువ్వు భక్తి చేస్తున్నా నీ జీవితంలో ఆ మేలు జరగల. అది బాధ ఇక్కడ. ఆ మేలు జరగనందుకు అనిపించింది ఒక రోజుకి, సంవత్సరాలుగా భక్తి చేస్తున్నా, నిష్ఠగా భక్తి చేస్తున్నా, నోరు కట్టుకుని భక్తి చేస్తున్నా, అన్ని రకాలుగా భక్తి చేస్తున్నా, ఇంత భక్తిని బట్టి నాకేం దక్కింది? ప్రార్థన చేసినా అంతే, చేయకపోయినా అంతే, భక్తి చేసినా అంతే, చేయకపోయినా అంతే అని చెప్పని చాలామంది అక్కడ గివప్ చేస్తారు. ఏం గివప్ చేస్తారు? భక్తిని వదిలేస్తారు. నా మాట మీకు అర్థమైందా? నా లోపల నేను చెప్పుకుంటూ పోతున్నానా? ఇదొక స్టేజ్ నేను చూసా. చేసి 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 చేసినంతసేపు బాగానే ఉంది, కానీ భౌతికంగా ఏం దక్కట్లా, జీవితానికి కావాల్సింది ఏం దక్కట్లా, జీవితంలో సమస్య పోట్లా, కష్టం పోట్లా, భక్తి అయితే పెరుగుతూనే ఉంది. ఒక రోజు కనిపించింది, అంత భక్తి చేసి జీవితంలో ఈ బాధ పోకపోతే ఎట్లా, ఈ సమస్య పోకపోతే ఎట్లా, చేస్తే ఏం చేయకపోతే ఏంటి అని గివప్. ఇక ప్రార్థన మీద ఆసక్తి పోయింది, ఉదయకాల ప్రార్థన మీద ఆసక్తి పోయింది, సాయంకాలం రాత్రి కుటుంబ ప్రార్థన మీద ఆసక్తి పోయింది, మందిరంలో ఆసక్తి పోయింది. విశేషం ఏంటి చెప్పనా, దేవుడు ఒక సమయం పెట్టుకున్నాడు, ఆ సమయానికి నీకు మేలు చేసేస్తాడు. నువ్వు ప్రార్థన మానేసినప్పటికి కూడా ఆయన ఒక సమయం పెట్టుకున్నాడు, ఆ సమయానికి నీ మేలు జరిగిపోద్ది. మేలు జరిగిపోయిన తర్వాత అరే దేవుడు మేలు చేస్తాడే అని చెప్పని మళ్ళీ కొన్ని రోజులకి చిచ్చా అదే పొరపాటు భక్తి చేద్దామని నువ్వు భక్తి చేద్దాం అనుకుంటావు చూడు, అప్పటికి ఎంత పడిపోయి ఉంటావంటే, నీకన్నా వెనకమాలు వచ్చినోడు లేదా సేవకులు ఎవరన్నా దేవునిలో ఉన్న అనుభవాలు చెప్తుంటే నీకు అనిపించింది, నేను ఒకప్పుడు దేవునితో ఇంత ఆత్మీయంగా ఉన్నాను, ఈ అనుభవంలో ఉన్నాను, ఈ స్థాయికి ఎదిగిపోయాను, ఈ తలాంతు పొందేసుకున్నాను, ఈ రోజున మాత్రం ఒట్టి చేతులతో మిగిలిపోయాను అనుకుని అక్కడ మళ్ళీ మొదలెడదాం అనుకుంటావు చూడు, లేవలే. నిష్కపటమైన మనసుతో నిస్వార్థంగా తొలి దినాల్లో భక్తి చేసినప్పుడు నీకే తెలియని ఒక ఆత్మీయ ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోతావు. నీకు తెలియదు నువ్వు ఎంత ఉన్నతంగా ఒక గొప్ప పొందుకున్నావు. నీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే, నేను 10th అయిపోయినాక పాలిటెక్నిక్ వెళ్దామని పాలిసెట్ కూడా రాశాను, ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాను. కాస్త బాగా చదువుతాను, పొగరు ఎక్కువ ఉండేది నాకు, గర్వం పొగరు అన్నీ ఉండేది నాకు. అప్పుడు మా క్లాస్ మ్యాథ్స్ టీచరే మా ఊరిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక తక్కువ బడ్జెట్లో ఇన్స్టిట్యూషన్ పెట్టాడు, కోర్స్ పెట్టాడు పాలిటెక్నిక్కి. పెట్టినప్పుడు మా సారేగా నాకు మనోడేగా, మనల్ని ఏం వండవు, పట్టించుకో, చదువుతానని తెలుసు కాబట్టి. మా సార్ ఉన్నంత వరకు ఉండేవాడిని. తర్వాత ఫిజిక్స్ కెమిస్ట్రీ సార్లు వచ్చినప్పుడు గోడ దొక్కేసి వెళ్ళిపోయేవాడిని. అప్పుడు దాకా 10th పట్టించారుగా, చిరాకు వచ్చేది క్లాస్ అంటే, ఇవన్నీ మనకు తెలుసులే అని చదవాల పెద్దగా చదవకపోగా. అప్పుడు క్లాస్లో అందరూ ఎంత ర్యాంక్ వచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే 5,000 5,000 వచ్చింది అని చెప్పాను.
రాలా. రిజల్ట్స్ వచ్చినప్పుడు నాకు 20-25 మధ్యలో వచ్చిందనమాట. నాకు ఇప్పుడు అనిపించింది ఇది ర్యాంక్లే అనిపించింది. కొన్ని రోజుల తర్వాత అది అటు వెళ్ళలే, పాలిటెక్నిక్ వైపు వెళ్ళలేదు. మళ్ళీ ఇంటర్ చేశాను, మళ్ళీ ఎంసెట్ రాశాను, మళ్ళీ ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్లో పాలిటెక్నిక్ వాళ్ళు వస్తారు. పాలిటెక్నిక్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని అడిగా, మీకు వచ్చిన ర్యాంక్ ఎంత పాలిటెక్నిక్లో, మీరు చదివిన కాలేజ్ అంటారంటే 50,000-60,000 ర్యాంక్ వచ్చినోడు కూడా మంచి మంచి కాలేజ్ చదివి వచ్చాడు. నేనేమనుకున్నా ఇదో పెద్ద ర్యాంకా, దీనికి నేను కోరుకున్న కాలేజ్ వచ్చింది, దాన్ని వదిలేసా. ఇప్పుడు బాధపడి వెనక్కి రాగలనా? ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదిగినది ఆత్మీయంగా ఎంత గొప్ప స్థాయో తెలియక కొన్నిసార్లు శరీర సంబంధంగా మారిపోతావు. మొదట ఆత్మానుసారంగా మొదలెట్టేస్తావు, ఏమి పట్టించుకోండి పరిగెడతావు. ఎల్లగా సాతాను అంటాడు, ఎంత భక్తి చేసావు నీకేం దక్కింది అంటాడు. నిజంగా తిరిగి చూసుకుంటే సమస్య పోయి ఉండదు. నువ్వు అనుకుంటావు చేసినట్లాగుంది చెప్పినట్లాగుంది కానీ చెప్పని, నువ్వు ఎంత ఎదిగావో తెలియక, దేవునిలో ఎంత ఆత్మ సంబంధమైన భాగ్యాన్ని సంపాదించుకున్నో తెలియక వదిలేస్తావు. అది అవివేకం. దేవుడికి ఎంత కృపలో ఆత్మీయంగా ఎదిగే భాగ్యం తెలియదు. అప్పుడు ఏమైతే చెప్పనా, నువ్వు ప్రార్థన చేయకపోయినా కొన్నాళ్ళకి ఆ మేలు జరిగిపోద్ది దేవుడు నిర్ణయించిన సమయంలో. అప్పుడు నీకు అర్థమైంది, లేదు దేవుడు నా ప్రార్థన విన్నాడు, ఆలకించాడు, చూశాడు, పట్టించుకున్నాడని. ఇప్పుడు భక్తి చేద్దాం అనుకుంటావు. అప్పుడు ఏమైపోతావు చెప్పనా, ఆ స్థాయిని తలుచుకుని బాధపడటమే తప్ప అక్కడికి వెళ్ళడానికి ఇంతకు ముందు అయిపోయిన తేలిగ్గా అయితే అవదు. ఇంతకుముందు నాన్ స్టాప్ గెలిపోయి చూడు, ఇప్పుడు అలా అవదు. మళ్ళీ పడిపోతావు. ఈ గల్తీల పరిస్థితి అదే. వీళ్ళు మొదలుపెట్టినప్పుడు ఎంత ఆత్మీయంగా మొదలుపెట్టారు. మధ్యలో ఎవరో వచ్చి దుర్బోధ చేశారు. ఏమని చెప్పనా, యేసుక్రీస్తుని నమ్ముకుంటే చాలు, మీరు ధర్మశాస్త్రం కూడా పాటించాలి, సున్నత పాటించాలి, అర్పణలు అర్పించాలి, ఎన్ని చెప్పుకొచ్చారు. అసలు పౌలు అనేవాడు అపోస్తులుడే కాడని బోధ చేస్తే వీళ్ళందరూ కూడా అప్పటిదాకా ఆత్మసమైన భక్తి చేసిన వాళ్ళు ఇందులో లాభం లేదంట అని అప్పటి నుంచి ఆచార భక్తి మారిపోయారు. పౌలు వచ్చి అంటున్నాడు, మీరు ఒకప్పుడు ఆత్మీయంగా ఎంతో భక్తి చేశారు, ఈ రోజున ఎందుకు శరీర సంబంధులుగా మారిపోయారు. చూడండి, ఆత్మీయంగా భక్తి చేసినప్పుడు ఎన్ని శ్రమలైనా భరిస్తాం, కానీ అమార్చుడు వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించిదిరా. ఈయనంట వాళ్ళు దుర్బోధ వచ్చే వరకు ఆత్మీయ జీవితం కోసం ఎన్నో కష్టాలు పడ్డారంట. ఆ బోధలో ఉంటే ఎంతో ప్రయాసపడ్డారంట. కానీ ఎప్పుడైతే ఒక దుర్బోధ వచ్చిందో ఆ కష్టాలకు ప్రతిఫలమే లేకుండా చేసుకున్నారు. హల్లెలూయా. ఈ రోజున నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు ఎటు చూడమాక ఆత్మీయంగా ఎదుగు, ఆత్మానుసారంగా ఎదుగు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మానుసారంగా ఎదిగిన నీ స్థితిని విడిచిపెట్టి ఏ కారణం చేత అది శోధనలైనా, శ్రమలైనా, అప్పులైనా, బాధలైనా నువ్వు శరీర సంబంధిగా పడ్డావా లేవడం చాలా కష్టం. దేవుడికి అసాధ్యమైనది తెలియదులే, బట్ నీ ప్రయత్నాల్లో ముందు వెళ్ళిపోయినంత సాపీగా అయితే వెళ్దాం. నిష్కపటమైన మనసుతో మొదలుపెట్టి పరిగెట్టినప్పుడు ఎంత సులువుగా అయితే వెళ్ళావో ఇప్పుడు మళ్ళీ పడిలేసే వెళ్ళామంటే అవ్వదు. ఏడుస్తూ తలుచుకుని, నేను ఆ స్థాయికి వెళ్ళా కదా, నా దేవునితో అంతగా గడిపాను కదా, నా దేవుని ప్రత్యక్షతను నేను అన్ని పొందుకున్నాను కదా, ఈ రోజు ఏ విధంగా మిగిలిపోయానే. నీ అవివేకం ఏంటనంటే భక్తి వల్ల ఉపయోగం లేదు అనుకున్నావు చూడు. నీ అవివేకం ఏంటనంటే ఎంత భక్తి చేసినా ఇంతే బతుకున్నావు అనుకున్నావు చూడు. నీ అవివేకం ఏంటనంటే నా భక్తి నాకేం ఒరిగిపెట్టింది అనుకున్నావు. అదే అవివేకం. స్తోత్రం చెప్పండి. వాని క్రియలు చొప్పున వారికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు కాదా? అవునా కదా? అప్పుడు నీకు ఎందుకు అనిపిస్తుంది నా భక్తి నాకేం చేస్తుందని? అదే అవివేకం. నీకు తెలియకే నువ్వు అనుకున్నావు, చాలే అనుకున్నావు. ఎన్నో రుచి చూసేసినాక, ఎన్నో అడుగులు దేవునితో వేసినాక మార్చుకో. హల్లెలూయా. కానీ నిజమైన ఆశతో ఆత్మీయంగా ఎదగలని తపంతో దేవుని వైపు చేతులు చాపితే దేవుడు నిజముగా మరలా నిన్ను ఆత్మీయంగా పైకి లేపగలడు. హల్లెలూయా. ఈ రాత్రి ఎన్ని విషయాల్లో మనం గద్దించబడ్డాం? దేవుడు గొప్పడా, బంగారం గొప్పదా? అమ్మా మళ్ళీ మొదటికే వచ్చారా? మొదలట్ట ముందు అయ్యేదో ఇప్పుడు అదేనా? చెప్పాలి. దేవుడు గొప్పడంట, బంగారం గొప్పదా? దేవుడు గొప్పడు, దేవాలయం గొప్పది. ఆయన గొప్పడు కాబట్టి బంగారం అనిపిస్తున్నావు, అది అంతే. హల్లెలూయా. బలిపీఠం గొప్పదా, బలి గొప్పదా?
పరిశుద్ధపరిచే బలిపీఠమా, పెట్టుబడిన అర్పణ? పరిశుద్ధపరిచే వాక్యమా, నువ్వు చేసే పరిచయం, నువ్వు ఇచ్చే కానుకలా? పరిశుద్ధపరిచే వాక్యమే కదా. హల్లెలూయా. ఈ రోజు వరకు అవివేకంగా ఉన్నావా? దేవుని విషయాలు గ్రహించుకునే స్థాయిలోకి వచ్చావా? గద్దించాడు వాళ్ళని. ఇంతకాలం నాతో ఉన్నారు, మీరు ఇంకా ఇంతవరకు అవివేకంగానే ఉన్నారా? నీళ్ళు ఇంకా అవివేకమే పనిచేస్తుందా? దేవుని వాక్యం ఎంత చెప్పినా నీకు అర్థం కదా? అప్లై చేయలేవా? అమల్లోకి తేలేవా? హల్లెలూయా. బుద్ధి కలిగిన కన్యకల్లాగా ఎక్కువ సిద్ధపడుతున్నావా? చాలే అనుకుంటావా? ఏమండి, ఓపెన్గా అట్ట చెప్తాం, పర్సనల్గా ఏమైనా చెప్పమంటే చెప్తాం అంటారు కొన్ని విషయాలు మాత్రం. తెలుసా, ఇంతమందిలో ఎట్ట ఒప్పుకుంటా ఉన్నదన్నట్టు నీకైతే చెప్తానులే అంటారు. హల్లెలూయా. రాత్రి దేవుడు మనల్ని కొన్ని విషయాల్లో గద్దిస్తున్నాడు. ఆ అవివేకాన్ని మానుకుందాం. ఆఖరిగా ఆత్మీయంగా మొదట ఆత్మానుసారంగా ఆరంభించావా, చివరి దాకా ఆత్మానుసారంగా బ్రతుకు. ఇహమందు పరమందు నీ భక్తికి ప్రతిఫలం వచ్చింది తప్ప నువ్వు అనుకోమాక, ఏ భక్తి చేసినా ఒకటేలా అనుకోమాక. క్రియలకి ఫలం ఇచ్చే దేవుడిగా మన దేవుడు ఉన్నాడు. జీతం ఇచ్చే దేవుడిగా మన దేవుడు ఉన్నాడు. వాని క్రియలు చెడ్డవైతే చెడ్డదానికి తగినట్టుగా ప్రతిఫలం ఇస్తాడు, మంచివైతే మంచిదానికి తగినట్లుగానే ప్రతిఫలం ఇస్తాడు. కానీ చెడ్డ క్రియలతో ఉంటే నిన్ను బాగు చేసే మాటలే దేవుడు ముందు చెప్తాడు. శుద్ధి చేసుకో, కడుక్కో, ఒక రోజు వచ్చింది, ఆ రోజున ఆయన ఎదుట పరిశుద్ధంగా, నిర్దోషంగా, నిష్కలంకముగా ఆయన ఎదుట నిలవబడదాం. అట్టి కృప ఇప్పుడు మనందరికీ దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. తలలోంచండి.